2500 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం మన ఇండియాలో సంస్కృతం అనేది లేదు. ఎందుకు లేదు అని అంటే ఆ కాలంలో క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం మన ఇండియాలో సంస్కృతం అనేది కానీ దేవనాగరి కానీ ఇప్పుడు వాడేటువంటి భాషలు ఏవి కూడా కనీసం శారదా లిపి కానీ 5000 సంవత్సరాల క్రితం నేను చదివాను. నేను వినండి, మీరు చదవటం కాదు కావాల్సింది, ఇక్కడ మాకు రుజువులు కావాలా, ఆర్కియాలజీ ఎవిడెన్స్ కావాలా, మనం ఊహించనుకునేవి వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు గూగుల్లో పెట్టే కాదు మనకు కావాల్సింది. ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని లేదు అని అంటే మాటలు పడతారేమో మీరు. ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం అవమానపరచకూడదు, మన డిపార్ట్మెంట్ వాళ్ళు మనం అవమానపరచకూడదు మన ఇండియన్స్ని. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ దొరికినటువంటి వాళ్ళు వాడినటువంటి ఆ లిపిని తీసుకొచ్చి చూపించారు, ఇది వీళ్ళు వాడినటువంటి లిపి. మరి ఈ 2500 సంవత్సరాల క్రితం బీసీలో సంస్కృతం లేనప్పుడు నీకు లక్షల సంవత్సరాల క్రితం రామాయణం, అదే లక్షల సంవత్సరాల క్రితం రామాయణం, లక్షల సంవత్సరాల క్రితం ఇది మన వేదాలు రాశారు అని అంటే ఎలా నమ్మాలి చెప్పండి? అదొకటి. తర్వాత నేను చూపించినట్టుగా రామాయణంలో బౌద్ధుల ప్రస్తావన ఉంది, పురాణాల్లో జైనుల ప్రస్తావన ఉంది, అట్లా కదా భాగవతంలో కూడా బౌద్ధుల ప్రస్తావన. వాటికి అర్థం అదే అని నేనైతే భాగవతంలో కూడా బౌద్ధుల ప్రస్తావన చదవమంటారా? భాగవతం చదివినిమంటారా? అందులో కూడా బౌద్ధుల ప్రస్తావన ఉంది. దానికి అర్థం అది అయి ఉండకపోవచ్చు. ఒకసారి మనం అన్వేషించి మళ్ళీ దాని మీద ఖచ్చితంగా అడుగుదాం. మీరు ఏ అర్థం పెట్టినా ఆ సందర్భానికి మ్యాచ్ కాదు అది ఖచ్చితంగా. అయితే మీరు ఏ అర్థం పెట్టినా ఆ పదానికి బుద్ధుడు ఎగ్జాంపుల్ బౌద్ధుడు అని కనుక మీరు పెట్టకపోతే అక్కడ పదం దానికి మ్యాచ్ కాదు అసలు. రైట్, అక్కడ కాదు. కాబట్టి నేనేం చెప్పాలనుకున్నాను, వర్డ్ని నేను మార్క్ చేసుకుంటాను సార్. ఖచ్చితంగా మీ నుండి నేను స్వీకరిస్తాను. తప్పకుండా మీరు కూడా పరిశీలన చేయండి. మీరు కూడా దాని గురించి అదొకటే కాదు స్కంద పురాణం ఉంది, మీరు చదివినటువంటి వినండి ఏ గ్రంథాల్లోనైనా వినండి సార్. స్కంద పురాణం ఉంది, అందులో కూడా జైనులు బౌద్ధులు ఇద్దరు ప్రస్తావన ఉంటుంది. అలాగే నాకు బై ఎనీ ఛాన్స్ మీ దగ్గర కుదిరితే జస్ట్ రౌండ్ చేసుకొని నాకు ఇవ్వండి సార్, నేను ఖచ్చితంగా దాని మీద నేను పంపిస్తాను. నేను చాలా ఇంట్రెస్టింగ్గా, మీరు మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కాబట్టి లేదు, మీరు అన్వేషించారు కాబట్టి నేను అదే అంటే మీ కష్టాన్ని ఏ రకంగా కూడా నేను డిస్రెస్పెక్ట్ చేయడానికి అయితే లేదు. బికాస్ మీరు అంత ఎవిడెంటల్గా చేయటం అనేది ఖచ్చితంగా గౌరవిస్తాను సార్ నేను దాని గురించి. మీరు చదివినటువంటి ఏ లేఖనాలైనా లేదంటే ఏ చరిత్రలోనైనా ఈ భూమి నాశనం అయినట్టు ఎప్పుడన్నా చదివారా? భూమి నాశనం అవడం అంటే మీ ఉద్దేశం అంటే మనుషులంతా చనిపోయి ఇంకా అంతా మట్టిలాగా అయిపోయి సరే, నేను దాని గురించి మాట్లాడుతుంది ఒకసారి కంక్లూజన్ ఇచ్చి తర్వాత మాట్లాడుతుంది గురించి. తర్వాత అయితే దాని కంక్లూజన్ ఇచ్చేసారు సార్. మీరు ప్రతిసారి మధ్యలాటం చదువుతున్నారు, నన్ను ఏమన్నా ఇట్లా నన్ను కంప్లీట్ చేయనండి. మీరేం బాధపడబాగండి. చిచి, నేను ఎందుకు నేను ఉన్నదన్నట్టు చదివించే వ్యక్తికి బాధ ఎందుకు ఉంటుంది? మీరు బాధపడబాగండి. సరే, ఇక్కడ నేను పరిశోధించినంత వరకు నేనే కాదు, ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అవన్నీ కూడా నేను చూసిన తర్వాత ఇంకా నేను కొన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద కొన్ని బుక్స్ కూడా నేను చదివాను, హిస్టరీ బుక్స్ కూడా కొంతమంది స్కాలర్స్ రాసి. ఇవన్నీ నేను చూసిన తర్వాత ఎక్కడ కూడా ఈ లాంగ్వేజ్లో ఎక్కడా కూడా ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఏదన్నా కానీ ఇప్పుడు బ్రహ్మీ లిపి కానీ తర్వాత శారదా లిపి కానీ సాంస్క్రిట్ కానీ ఇట్లాంటి దేవనాగరి కానీ ఏది కూడా మన పూర్వీకులైనటువంటి ఇండియాలో మన పూర్వీకులు సింధు నాగరిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా ఆ లాంగ్వేజ్ వాడలేదు, ఆ లిపిని వాడలేదు. ఇక్కడ కొత్తది, ఇక్కడ కొత్తది ఇదిగో ఇలాంటి లిపి వాళ్ళది, వాళ్ళు వాడిన లిపి ఇది. అంటే 2500 సంవత్సరాల క్రితం మన ఇండియాలో సంస్కృతం అనేది ప్రింట్అవుట్ ఎక్కడ దొరికింది మీకు? ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ సైట్లో ఉంటాయి, చూడండి. ఇది వాళ్ళ సైట్లో నుంచి తీసుకున్నాను. ఇవి ఇంకా చాలా ఉన్నాయి, ఓన్లీ లాంగ్వేజ్ కాబట్టి నేను ఇది తీసాను. అంటే ఈ చాలా అనేది లాంగ్వేజ్ వాళ్ళు చెప్తున్నది వేరే ఉన్నది వేరే అనేది మీ ఉద్దేశం? ఎవరు చెప్తున్నది వేరే? ఆ వర్డ్స్కి అర్థం ఏంటి మీకు? అర్థం ఇంతవరకు ఎవరు కనుక్కోవాలి దీన్ని. మనకి ఇక్కడ ఈ వర్డ్స్కి అర్థం కాదు కావాల్సింది, లాంగ్వేజ్. ఇప్పుడు మన సంస్కృతంలో కదా రాసింది, రామాయణంలో కూడా బాలకాండలో చాలా స్పష్టంగా వాల్మీకి సంస్కృతంలో వ్యాకరణాది ఏదో శ్లోకాలు రాశాడు, సంస్కృతంలో రాశాడు అని చెప్పి చాలా స్పష్టంగా ఉంటుంది. రచించును అని ఉంటుంది. అంటే రామాయణం వాల్మీకి. ఇప్పుడు మనకి సుమారుగా 16 లక్షలని 20 లక్షలని ఎవరు లెక్కొచ్చు, కనీసం లక్షల్లోనే ఉంది కదా. ఇది చూస్తేనే బీసీ 2500 కదా. 2500 సంవత్సరాల క్రితమే మన ఇండియాలో సంస్కృత భాష లేనప్పుడు నీకు లక్షల సంవత్సరాల నాడు రామాయణాలు, భారతాలు, భాగవతాలు ఎట్లా రాశారంటే ఎలా నమ్మాలి? అదొకటి ఎగ్జాక్ట్గా ఈ సంవత్సరాలలో రాశారు అనేది లేదు అనేది మీ వాదన.
ఈ సంవత్సరాలు కాదండి, నేను అంటే సంవత్సరం ఎగ్జాక్ట్గా అవసరం లేదు. లక్షల సంవత్సరాలు రాస్తుంది, సంవత్సరం కానీ బుద్ధుడి గురించి జైన్ల గురించి రాస్తుంది. సంవత్సరం ఎగ్జాక్ట్గా లేకపోవచ్చు, సంవత్సరం ఎగ్జాక్ట్గా లేకపోవచ్చు, కానీ ఇప్పుడు త్రేతాయుగం అనేది సహజంగా మీ నమ్మకం ప్రకారం లక్షల సంవత్సరాలుగా, అంతేగా, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు. మనం ఏ యుగం, మనం త్రేతాయుగంలో రామాయణం రాశారు కదా. లేదు సార్, ఇప్పుడు మనం బతుకుతున్న యుగం ఏంటి? కలియుగం కదా. 4,32,000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయింది స్టార్ట్? 4,32,000 సంవత్సరాలు మొత్తం అని చెప్తారు. అది స్టార్ట్ అయింది, కొంతకాలం అయింది. 5,000 సంవత్సరాలు అయిపోయింది కలియుగంలో. అదే కలికి మళ్ళీ తిరిగి ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది? కలికి ఎవరు? నెక్స్ట్ శ్రీ మహావిష్ణువు వచ్చే అవతారము కలికిలో వస్తాడు. ఇప్పుడు అదే నేను అంటుంది, ఇప్పుడు ఇవన్నీ నమ్మాలంటే నమ్మకండి సార్. ఎన్ని సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత కలియుగం అనేది అంతమై కలికి రూపంలో వస్తాడు అని మీరు చదివిందే చెప్తున్నారు కదా. మీరు ఏదో డిబేట్ కోసం మీరు ఎప్పుడైతే నాకు సింధు నాగరికతలో సాంస్క్రిట్ లాంగ్వేజ్ చూపించగలుగుతారో అప్పుడు మాత్రమే నేను వీటిని నమ్మగలుగుతా. అది మీరు కలి గురించి కావచ్చు, రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఇవన్నీ నమ్మాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు ఆ గ్రంథాల్లో జైనుల బౌద్ధుల ప్రస్తావన ఉండకూడదు ఒకటి. తర్వాత సింధు నాగరికతలో అసలు ఈ లెటర్స్ అనేవి ఒకటి. మీరు ఈ లెటర్స్ ఎందుకు బాధపడిన అంటే ఒక విషయం సూటిగా చెప్పండి. కొద్దిగా అమాయకంగా ఉన్నారేమో సార్ మీరు. లేదండి, నాకు చెప్తున్నా విను, నా సేమ్ ఫీలింగ్ వస్తుంది. రైట్, నా సేమ్ ఫీలింగ్ వస్తుంది. నేను ఎందుకు అనిపించానో మీరు చెప్పండి, మీరు ఎందుకు అనిపించారో నేను చెప్తాను. మీరు ఎందుకు అమాయకంగా అనిపించారో చెప్పండి, నేను చెప్తాను. ఫస్ట్ కొద్దిగా జ్ఞానం కూడా తక్కువే ఉంది, ఎక్కువగా జ్ఞానం నేర్చుకోవాలనిపించింది, ఇంకెక్కువగా అధ్యయనాలు చేయాలనిపించిందేమో అని అనిపించింది నాకు. తప్పుగా తీసుకోవద్దు, చెప్పండి. హిందూయిజం తెలుసుకోవాలి అని అంటే బైబిల్ లాగా ఒక 3,000 పేజీలో 200 పేజీలో హిందూయిజం కాదు. చాలా లేఖనాలు ఉన్నాయి, మీరు అది పట్టుకోవడానికే చాలా టైం పడుతుంది. అది బహుశా ఒక గ్రంథంలో రాసి భద్రపరిచి ఉంటుంటే ఒక గీతను మహాభారతంలో ఉన్నటువంటి తప్పుల్ని వెతికి ఇగో ఇలా రాసుంది ఇక్కడ అని ఆ 4 పేజీలలో రాసుకొని అంటే కొంత అపోహపడుతున్నట్టుగా కనిపించింది. దేవుడి రాక ఎప్పుడు సంభవిస్తుందో ప్రకటన గ్రంథం క్లియర్గా చెప్తుంది మీకు. బైబిల్ ప్రకారంగా దేవుడి రాకడ ఎప్పుడు జరుగుతుంది అనేది ప్రకటన గ్రంథం చెప్తుంది. ఇప్పుడు జరుగుతుందనే చెప్పలా, ఎలా జరిగిద్దని రాకడ ఎలా వస్తుందో రాయబడి ఉంది. ఎప్పుడు పలానప్పుడు డేట్ ఫిక్స్, కానీ దేవుడు రాకడ అనేది సంభవిస్తుంది. అట్లనే కలియుగం అంతమయ్యే టైంకి కలికి వస్తాడు అని కూడా రాసి పెట్టుంది కలికి అవతారంలో. కానీ ఎప్పుడు వస్తాడని రాసి పెట్టుంది? 4,32,000 సంవత్సరాల్లో. మీరు అనుకున్న సాంస్క్రిటో ఏదో దానికి ఒక స్పష్టత ఉంది సార్. ఏ లిపిలో రాశారు, ఏ భాషలో దానికి ఒక స్పష్టత ఉంది. చూపిండి ఉంటే సరే, చూపిండి ఉంటే. ఇప్పుడు నేను చూపిస్తున్నా, ఇదిగో సంస్కృత భాష 2,500 సంవత్సరాలు ఇండియాలో లేదు. చూపిండి. ఆ బైబుల్ డైలీ సార్లు చదువుతారు మీరు, దాంట్లో లేఖనాలు నేను అడిగితే పట్మని ఏమి తీసి చూపియారు కదా సార్. ఎవరు? మీరు. ఎందుకు చూపించాలి? ఇప్పుడు అవకాశం ఉన్నాయని చూపించాయి కదా. మీరే అన్నారు కదా సార్ 4,00,000 సంవత్సరాలు కలియుగం అంటే ఎక్కడ? 4,32,000 సంవత్సరాలని మీ గ్రంథాల్లో చదివాను నేను. అవి నమ్మాలి అని అంటే మీరు చదివారు, సంస్కృతం చూపండి. 2,500 సంవత్సరాలు చదివడానికి నాకు ప్రూఫ్ అవసరమా అంటున్నా. మీరు చదివడానికి నా ప్రూఫ్ ఉండాలి ఖచ్చితంగా. మీరు ఎక్కడ బైబిల్ చదువుతారు? మీరు ఎక్కడ చదివారు? 4,32,000 సంవత్సరాలు అని ఎక్కడ చదివారు? నేను ఎక్కడ చదివాను అంటారా? గ్రంథాల్లో రాసి ఉంది, భాగవతంలో కొన్ని అంటే క్లియర్ గా స్పష్టంగా రాసుంది 4,32,000 సంవత్సరాల్లో ఆయన ఒక అవతారంలో వస్తున్నాడు అని. సప్త చిరంజీవులు అంటే ఎవరు సార్? సప్త చిరంజీవులు 7 మరణం లేనటువంటి వాళ్ళు. ఎవరు సార్? ఉంటారు, పరశురాముడు అని, ఆంజనేయుడు అని, ఇంకా కొంతమంది ఉన్నారు. 2 పేర్లే చెప్పారు, ఇంకా ఉన్నాయి. అది నాకు సమయానికి గుర్తు రావట్లేదు. కొంతమంది ఉన్నారు. అంటే స్పష్టంగా మొత్తం మీద చదవలేదు అని అర్థం. గుర్తు రాకపోతే చదవలేదని అర్థం. చెప్పండి. ఇందాక నాకు అన్నారు నేను బైబిల్ చదివానని అన్నారు, గుర్తు రాలేదు. అదే అవును, కొన్ని గుర్తురావు అప్పటికప్పుడు. అన్ని గుర్తురావు కదా మనకి, మనమేం రోబోలం కాదు కదా. ఇప్పుడు అన్ని లక్షల విషయాలు మైండ్లో ఉన్నప్పుడు టకామని గుర్తు రావాలంటే కష్టం కదా. సప్త చిరంజీవిలో బలి చక్రవర్తుడు ఉంటారు, వేదవ్యాసుడు ఉన్నాడు సార్, రావణాసుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, వేదవ్యాసుడు ఉన్నాడా? అవి చెప్తున్నాయి, మీరు నమ్మరు. మీ బైబిల్లో రాసింది. నేను నమ్మాలంటే నా దీంట్లో సంస్కృతం చూపిండి సార్. సింధు నాగరికతలో సంస్కృత భాష ఎక్కడ చూపిండి, దేవనాగరి లిపి చూపిండి, భాషా దేవనాగరి లిపి చూపిండి. ప్రమాణం కాకుండా ఎలా ఉంటుంది? రాశానని చెప్పి భాష ప్రామాణికంగా కాసేపు పక్కన ప్రమాణం కాదు, బట్ చరిత్రని చదివారా లేదా? ప్రమాణం అని నేను అంటలే, నేనన్నా చెప్తున్నా. మీరు ఏమని రాసుకున్నారు? రామాయణంలో సంస్కృతంలో వాల్మీకి శ్లోకాలను రాశాడు అంటే త్రేతాయుగంలో లక్షల సంవత్సరాల నాడు రాశాడు అన్నప్పుడు ప్రమాణం కాకుండా ఎలాగుంటుంది? మీ అడగకుండా ఎలాగుంటారు? సింధు నాగరికతలో లేనప్పుడు నువ్వు లక్షల సంవత్సరాల నాడు నీకు ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతం అడగరా? మీ బాధ ఏంటంటే సాంస్క్రిట్లో రామాయణం రాసుంటే సాంస్క్రిట్ పుట్టింది మొన్న అయితే మరి అలాంటి లక్షల సంవత్సరాల నాడు ఎలా రాస్తారు? అవును,
మీ బాధ అదే, జస్ట్ భాష మీ నా బాధ. బాధ కాదు అది. భాష బాధనా అనుకుందాం అది కాసేపు. బాధ కాదు, నా పరిశోధన అది. ఎవరైనా సరే మినిమం కామన్ సెన్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించాలి, అది నేను చెప్పి. వాల్మీకి రామాయణం రాశాడు సార్, భాష ప్రామాణికంగా రాశాడు. అది ఏ భాష, సంస్కృత కాదా అనేది మీ బాధ. నా బాధ కాదు, దాంట్లో రాసిన స్పష్టంగా. మళ్ళీ మీ వాళ్ళు అంటారు బాలకాండలో ఉంది, రాసిన బాలకాండలో వ్యాకరణాది తర్వాత ఛందస్సులు అన్ని స్పష్టంగా పేర్లు పలకరించారు సార్. బాధ అనిపించట్లేదా సార్? లక్షల మీ బాధ అనిపించలేదా? మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? బైబుల్ని మాట్లాడడానికి మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? నేను ఒప్పుకుంటున్నా సార్. ఏం ఒప్పుకుంటున్నా? నాకు అమాయకత్వం ఏమనిపించింది అంటే భాష మీద డిబేట్ తప్పితే గానీ రాయని అంత పెద్ద రామాయణం, అన్ని గుళ్ళు, అన్ని గోపురాలు మీద నాకు చాలా అమాయకంగా ప్రేమ జాలి కలుగుతుంది. ఎందుకంటే స్పష్టంగా మీ మనస్సాక్షిని చంపుకొని మీరు మాట్లాడుతున్నారు. నేను ఎందుకంటా సార్, నాకు ఎందుకంటే చెప్తున్నానండి, నేను మత పిచ్చోడిని కాదు సార్, ఓన్లీ మత పిచ్చోళం అయితే ఇంత పరిశోధన చేయం మేము. మరి పరిశోధన జరుగుతున్నప్పుడు రామాయణం జరగబడింది, రాయబడింది, దానికి భాషకు అనువాదం ఇచ్చి సంస్కృతి ఎప్పటిదో అని నాకు తెలియదు కాబట్టి మీరు గెలవలేరు. అది సంస్కృతంలో రాశారు అన్నప్పుడు నువ్వు లక్షల సంవత్సరాలు కాదు, 2500 సంవత్సరాలు బీసీలో లేనప్పుడు ఎలా రాసావు అని అడుగుతాం ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు ఎలా రాసావు లేనప్పుడు నువ్వు ఎలా రాసావు అంటే రామాయణం జరగలేదు అని అంటారు. మీరు చెప్పండి ఎలా రాశారు. నేను అదే అన్నాను. 2500 సంవత్సరాల క్రితం బీసీలో నీకు సంస్కృతం అనేది ఇండియాలో లేనప్పుడు నువ్వు త్రేతాయుగం అని లక్షల సంవత్సరాలు అంటావు. అప్పుడు నువ్వు ఎలా రాసావు, ఎక్కడి నుంచి తెచ్చావు, అది ఏ లిపిలో రాసావు? సరే, దేవనాగరి లిపి ఎప్పుడు వచ్చింది చెప్పండి. మీకు కావాల్సింది కాలం. దేవనాగరి లిపి ఎప్పుడు వచ్చింది చెప్పండి. దేవనాగరి అదే సార్, మీరు అన్నట్టే. మీరు చెప్పండి ఎప్పుడు వచ్చింది దేవనాగరి అంటే? నాకు తెలిసి స్పష్టంగా ఒక ఇయర్ డేట్ ఉందా దానికి? ఇయర్ డేట్ ఉందా? స్పష్టంగా ఉండకపోతే ఒక సంవత్సరం అటు ఇటుగా ఉండొచ్చు. అదే నేను చెప్తే ఇప్పుడు ఒక సంవత్సరం అటు ఇటు, లక్షల సంవత్సరాలు అటు ఇటు ఉండేదానికి తేడా ఉంది. నేను అదనట్లేదు సార్. సరే, ఇప్పుడు మన డిబేట్ అదే అయితే ఇంకా ముందుకు అదే కాదు. ఓకే, ఇది ఇంక్లూడింగ్, దాంట్లో ఇంక్లూడింగ్. సరే, ఎందుకంటే మీరు అన్నారు, మీరే అడిగారు రామాయణం ఎప్పుడు రాశారన్నప్పుడు నేను సింధు నాగరికత కాలంలో రామాయణం లేదు ఉంటే నాకు అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు. మీకు అర్థమయ్యేటట్టు చెబుతానేనండి. సింధు నాగరికత కాలంలో రామాయణం లేదు అని చెప్పి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా ఫైనల్గా. ఎందుకంటే ఇక్కడ సంస్కృతం లేదు కాబట్టి. సరే, ఇప్పుడు అది స్పష్టంగా నేను రుజువు చేశాను, నా మాటలు కాదు, రుజువు చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న ఆధారం చెప్పండి. భారతదేశ చరిత్రలో కావచ్చు, ఈ భూమండలం చరిత్ర మొత్తంలో క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది, ముఖ్య ఉద్దేశం ఏంటి, దీనికి ఉన్న చరిత్ర ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? భారతదేశం వరకు లేదా ప్రపంచవ్యాప్తంగా? ప్రపంచం మొత్తంలో క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టింది, దీనికి ఉన్న ఆధారాలు ఏంటి? క్రిస్టియానిటీ పుట్టిందంటానికి కావాలా లేదా క్రీస్తు ఉన్నాడు అంటానికి ఆధారాలు కావాలా? క్రీస్తు ఉన్నాడు అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇజ్రాయెల్లో దాని అవలాలు ఉన్నాయి, అందరు నమ్ముతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి టెన్షన్ లేదు. మీరన్న రామాయణానికి ఏదైతే టెన్షన్ పడుతున్నారో, ఎప్పుడు మేము టెన్షన్ పెట్టలే, అన్వేషిస్తున్నారు. అన్వేషించడం కూడా అనిపించలేదు, మాకు క్లారిటీ వచ్చింది ఆల్రెడీ. మీరు చెప్పండి. క్రిస్టియానిటీ పుట్టడం అని కాదు, యేసుక్రీస్తు ఏదైతే కొన్ని బోధనలు చేశాడో ఆయన అనుసరించేటటువంటి వాళ్ళందరినీ కూడా క్రైస్తవులు అంటారు. ఇంకా క్రైస్తవుల నుంచి వచ్చినటువంటిది క్రిస్టియానిటీ. ఇది యేసుక్రీస్తు ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఆయన బోధనలు నేను అనేక మంది కొండ మీద ప్రసంగాలని అదని ఇదని చాలామంది ఆయన అప్పటికే ఆయన యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఆయన ఉన్నప్పుడే క్రిస్టియానిటీ అనేది ఉంది కదా. ఆయన పుట్టకన్నా ముందు పరిస్థితి ఎలా సార్? ఆయన పుట్టక ముందు అంటే క్రైస్తవ్యం అని అంటే క్రీస్తు భూమి మీద పుట్టిన తర్వాత అని అనుకునే పని అయితే అది ఆయన పుట్టిన తర్వాత వచ్చింది. ఆయన పుట్టక ముందు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నమ్మేవాళ్ళు, యూదులంతా కూడా ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు. ఇంకొక రకం చెప్పాలంటే పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు ఉన్నాడు, అనేక చోట్ల ఉంటుంది, ఆయన గురించి రాయబడి ఉంటుంది. కాబట్టి మనిషిగా పుట్టింది అయితే మాత్రం 2000 సంవత్సరాల క్రితం అయ్యి ఉండొచ్చేమో, కానీ ఆయన పాత నిబంధనలో చాలా చోట్ల కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయన గురించి కూడా రాయబడింది. అయితే క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టింది అని అంటే అదే నేను చెప్పేది, క్రీస్తు ఉన్నప్పటి నుంచే క్రిస్టియానిటీ అనేది ఉంది. ఆయన శిష్యుల ద్వారాగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ అనేది వ్యాప్తి చెందింది. హిందూయిజం అనేది ఎప్పుడు పుట్టింది అనుకుంటున్నారు? హిందూయిజం అనేది అని అంటే అది దేని మీద కట్టబడిందో మీరు ముందు మాకు క్లారిటీ ఇవ్వాలి. దేని మీద కట్టబడింది హిందూయిజం అని మీరు దేన్ని అంటారు? అసలు నిజంగా మీరు అన్వేషించలేకపోయారా సార్? లేదు, మీరు చెప్పేదాన్ని బట్టి నేను క్రితం పుట్టింది అని మీరు నమ్ముతున్నప్పుడు, పోనీ ఇస్లామిక్ ఎప్పుడు పుట్టింది? ఇస్లామిక్ నేను చెప్పాను కదా ఎప్పుడు. ఇస్లాము అని అంటే రికగ్నైజ్ చేసింది పర్ఫెక్ట్గా ఎప్పుడు చేశారు ఇస్లాం అని? ఓల్డ్ అని నమ్ముతున్నారు ముస్లిమ్స్. ఇస్లాం అని అంటే నేను ఖురాన్ వచ్చిన తర్వాతే ఇది ఒక రికగ్నైజ్ చేయబడిందని నేను నమ్ముతున్నాను. సో ఖురాన్ ఎప్పుడు వచ్చిందంటారు? BC AD
6 ఆఫ్టర్ క్రైస్ట్ 600 ఏడీలో అనుకుంటారు. అట్లా హిందూయిజం గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? హిందూయిజం ఓల్డ్ ఈజ్ ఇప్పుడు ముస్లిమ్స్ గురించి అని అంటే మహమ్మద్ ప్రవక్త గురించి ఒక బేస్ చేసుకొని చెప్తున్నాం. క్రైస్తవుల గురించి అని అంటే క్రీస్తుని బేస్ చేసుకొని చెప్తున్నాం. అదే జుడాయిజం అని అంటే యెహోవా దేవుని బేస్ చేసుకొని చెప్తున్నాం. అట్లాగే ఇప్పుడు హిందూయిజం అని అంటే మీరు దేన్ని బేస్ చేసుకొని మీరు హిందూయిజాన్ని రికగ్నైజ్ చేస్తారనేది నా ప్రశ్న. మీరు అన్వేషించారు, నేను అన్వేషించాను. అన్వేషించారు. మీరేమనుకున్నారో చెప్తే నేను దాన్ని బట్టి నా అన్వేషణ ఏందో నేను చెప్తాను. సరే, దీనికి ఏ చరిత్ర లేదు, ఏ పురాణం లేదు. హిందూయిజం అనేది దేని ప్రమాణికంగా చేసుకొని, ఏ దేవుడిని ప్రమాణికంగా చేసుకోనో, లేకపోతే ఏ లేఖనాలు, ఏ బుక్కులు, లేకపోతే ఇంకేమైనా ఉండవచ్చు. కానీ ఎలా పుట్టిందని నార్మల్గా అడుగుతున్నా నేను మిమ్మల్ని. వాట్ ఈజ్ హిందూయిజం అంటే మీరు ఏమంటారు? ఎలా పుట్టి ఉంటుందని, ఇక్కడ పుట్టినటువంటి ఆలయాల పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి చారిత్రకంగా కనిపించే అవశేషణాలను ఏంటి, వీటి గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? ఒక అన్వేషకుడిగా చెప్పండి. అంటే మీరేం చెప్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు లేవు కదా దానికి. ఒక గుళ్ళు గోపురాలు అవి వాటి వయసును బట్టి, లేదంటే అది వాటిని బట్టి మీరు రికగ్నైజ్ చేసి చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది హిందూ మతాన్ని. నేను అలా అనట్లేదు, మీరు అది ప్రస్తావించారు కదా. నేను ప్రస్తావిస్తుంది ఏంటంటే ఒక ఇస్లామిక్ ఇట్లా వచ్చింది, ఒక క్రిస్టియానిటీ ఇట్లా వచ్చినప్పుడు హిందూయిజం కూడా ఎలా వచ్చిందో చెప్పాలి మీరు అని అంటున్నాను. ఇప్పుడు హిందూయిజం 100 కోట్ల ప్రజలు ఉన్నారు, హిందూయిజం అని అంటే అని మీ ఉద్దేశం. ఇప్పుడు హిందూయిజాన్ని రికగ్నైజ్ చేయాలి పలానా టైంలో అనాలనుకుంటే వేదాలని ముందు తీసుకోవాలి. ఎందుకంటే వేదాలు ముందు పుట్టినాయి అని అంటారు చాలామంది. మరి వేదాలను తీసుకుంటేనేమో వేదాల్లో కూడా ఒక వర్గం ఉంది, అసలు వేదాలు హిందువులకు సంబంధం లేదంటారు. ఒక వర్గం ఉంది దానికి సంబంధించి. అది అట్లా పెడితే తర్వాత రామాయణం, మహాభారతం ఇట్లాంటివన్నీ ఏదో ఉపనిషత్తులని, బ్రాహ్మణాలని వీటన్నిటిని ఫాలో అయ్యే వాళ్ళంతా కూడా హిందువులు మామూలుగా మనం అనుకుందాం. అది నేనేమంటున్నానంటే హిందూయిజం ఎప్పుడు పుట్టింది అనేది నా పరిశోధనలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే హిందూయిజం అనేది బుద్ధిజం తర్వాతనే పుట్టింది. బుద్ధిజం తర్వాతనే హిందూయిజం అనేది పుట్టింది. ఎందుకంటే బుద్ధుడి కాలంలో ఎక్కడ కూడా బుద్ధుడు చేసినటువంటి బోధనలు కనుక మీరు గమనిస్తే ఎక్కడ కూడా రాముడి పేరు కానీ, కృష్ణుడి పేరు కానీ, లేదంటే ఇప్పుడు మీరు ఏదైతే కొన్ని దేవుళ్ళు మన హైందవ సహోదరులు ఏదైతే కొంతమంది దేవుళ్ళని కొలుస్తూ ఉన్నారో వీళ్ళెవరి ప్రస్తావన బుద్ధుడి దగ్గర నుంచి రాలే అసలు ఇంతవరకు. అప్పుడు ఆట కాలంలో బుద్ధుడు ఎక్కడా కూడా ఆయన బోధనలో కానీ ఎక్కడ వీళ్ళ పేర్లు అనేది ప్రస్తావించాలి ఒకటి. తర్వాత ఏంటంటే సంస్కృతం వచ్చిన తర్వాత బుద్ధుడు మీ లెక్క ప్రకారం ఏ కాలమాన టైంకి ఉన్న వ్యక్తి? BC 500 బిఫోర్ క్రైస్ట్. బిఫోర్ క్రైస్ట్. యేసు ప్రభువు వారు ముందు పుట్టకన్నా ముందే అవును బుద్ధుడు ఉన్నాడు BC. సో అది తర్వాత ఏంటంటే మనకి ఇంకొక ఆధారం ఏంటంటే అంటే అప్పుడు ఓల్డెస్ట్ మతం బుద్ధిస్ట్ అనుకోవచ్చు కదా కాసేపు క్రిస్టియానిటీ కన్నా కూడా. క్రిస్టియానిటీ కంటే ఓల్డెస్ట్ బుద్ధిజం అని అనుకోవాలంటే మరి బుద్ధిజం కంటే జుడాయిజం ముందు అనుకోవాలి కదా. సరే, ఏదేమైనా ఇంకొకటి ఏంటంటే అయితే కొత్త మతం అని అనొచ్చా? మతం అని అనడానికి లేదు. క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళని మనం రికగ్నైజ్ చేసింది ఎప్పుడంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే. కానీ యేసుక్రీస్తు మానవుడిగా పుట్టక ముందు కూడా పాత నిబంధన కాలంలో ఆయన కనపడతా ఉంటాడు పాత నిబంధనలు. కాబట్టి క్రీస్తు పూర్వం కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా క్రిస్టియానిటీ అనేది అంటే ఆ పేరు అనకపోవచ్చు కానీ అది సృష్టి ప్రారంభం నుంచి ఉందని అనుకోవచ్చు దాన్ని బట్టి. ఎందుకంటే క్రీస్తు గురించి పాత నిబంధనలు కూడా రాయబడి ఉంది కాబట్టి ఆ కాలం నుంచే ఉంది అని దాని ఉనికి అనేది ఉందని అప్పటి నుంచి అనుకోవచ్చు మనం.